చెల్లిద్దాం. దగ్గరగా అధికముగా అందరూ ఆశక్తితో ఈ మధ్యాహ్నము దేవుడితో మాట్లాడి దేవుడు దర్శించి దేవుని ఆత్మ మనందరి మీద కుమ్మరింపబడి దేవుని శక్తి మన యొక్క జీవితాల్లో ప్రసాదింపజేసేలాగా దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆలోచనతో నింపబడి దేవుని శక్తి చేత ముందుకు వెళ్ళబడేలాగా దేవుని ఆలోచనతో మన జీవితాన్ని పరిశుద్ధపరచాలి. ఈ మధ్యాహ్నము దేవుడు మన జీవితాల్లో ఏదైతే కొదువైందో దేవుడు మనందరితో మాట్లాడి దర్శించి కార్యం జరిగించేలాగా ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఈ మధ్యాహ్నము దేవుని సముఖములో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు ఈ ఉదయకాల సమయంలో తన దాసులను ఎత్తుపట్టి నీతో నాతో ఆయన మాట్లాడినట్లుగా మనమందరము దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయలాగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి గన్నవరంలో పరిచర్య చేస్తున్న సిస్టర్ మేరీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కనికరము కలిగిన మా ప్రియ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన అత్యంత రహితమైన అదృశ్యమైన శ్రేష్టమైన ఘనమైన పూజింపదగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు స్వామి.
అయా ఈ 2024లో ప్రభా, అయా 6వ నెలలో ప్రభా మరొక్కసారి 25 తారీఖున ప్రభా నీ పాదాల దగ్గర అయా మరొకసారి నేను ఇలా స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు తండ్రి. అయా ఉపవాస కూడికలో 2వ రోజు నాయన అయా 2 ప్రార్థనలు జరుగుతుండగా 2వ రోజు 3వ కూటముగా ఈ స్థలంలో ప్రారంభిస్తూ ఉండగా అయా పాటల ద్వారా మీరు మహిమ పొందారు, వాక్యము నాయన ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి అన్నారు తండ్రి. అయా దైవజనం నిలబెట్టుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. ఓ నీ సిలువ చోటున మరుగుపరిచి ఏ బిడ్డకి ఏ మాట అవసరమో, ఎవరికి యొక్క అయా వాక్యం అవసరమో ఆ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. అయా నశించుతున్న వారికి వెరితనము, రక్షించబడిన వారికి ఇది దేవుని శక్తి ఉంది కనుక అయా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఏ యొక్క సమస్యతో వచ్చారో, ఏ వ్యాధితో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ బలహీనతతో వచ్చారో, ఏ పాపపు ఆలోచనతో వచ్చారో, పాపపు జీవితంతో ఉన్నారో అట్టి వారితో నీ దోషుల్లో నుంచి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఓ నాన్న అయా ప్రభ వాక్యము ద్వారా చరిదిద్దుకుని, వాక్యము ద్వారా చక్కబడేటట్లుగా, వాక్యము ద్వారానైనా అయా పరిశుద్ధపరచబడినట్లుగా, కడుగుకునేటట్లుగా, అయా విడిపించబడినట్లుగా కృప చూపించమని అయా వింటున్న వారి ప్రభ వ్యర్థంగా కాకుండా నాయనా హృదయాలు నాటబడినట్లుగా 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపజేసినట్లుగా అయా ఒక నాయన వాక్యం ప్రతి మాటలోంచి మా అందరితో మీరు మాట్లాడమని, వింటున్న ప్రతి బిడ్డలో హృదయాలు తెరవమని ప్రభా. అయా రాత్రి మీద నీరు వరే కాకుండా మెత్తని నేల వలె ప్రభా దున్నమని, ప్రతి హృదయాన్ని దున్నమని ప్రార్థన చేస్తూ ఉండగా ఈ స్థలం మీద నీవే ఆశీర్వదించండి ప్రభా. ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధనలో మీరున్నారు, జరిగిన నాయన వాక్య పరిచర్యలో మీరుండి ప్రభా. వచ్చిన వారిని దీవించండి, రావలసిన వారిని తోడుకుని వచ్చి నీ దోషులు నిలబెట్టి నీ దోషుల్లోంచి నాయన మా అందరితో మాట్లాడమని ఈ యొక్క ప్రయాసపడి ప్రభా ఈ యొక్క స్థలంలో సేవ పరిచర్య చేస్తున్న దాసుని దాసురాల్ని అయా వారి కుమారులు వారిని అయినా వారి కుటుంబాన్ని ప్రభా సంఘాన్ని బలపరిచి మహిమ పొందుకోమని అయా అమ్మగారు అయ్యగారు కూడా ప్రయాణం ఉండగా వారి ప్రయాణంలో కూడా క్షేమంగా తీసుకురమ్మని కృప చూపించి సహాయం చేయమని అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామని అడిగి వేడి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.